హలో ఫుడీస్. చూడ్డానికి ఎంతో నోరు ఊరిపోయేలాగా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ బ్రెడ్ కేక్ చూస్తున్నారు కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 6 స్పూన్స్ షుగర్ వేసి ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసి 3 to 5 minutes సిమ్లో పెట్టి నెమ్మదిగా అలా కలుపుతూ ఉంటుంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. దాన్ని మీరు ఫస్ట్ కేక్ ఏ బౌల్లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్కి నెయ్యి రాసి ఇలా పాకమంతా అందులో వేసి అలా స్లోగా టర్న్ చేస్తూ ఉంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఇలా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే 3 eggs బ్రేక్ చేసుకుని వేసుకుని నెక్స్ట్ ఒక 200 ml మిల్క్ వేసుకుని ఒక 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ అండ్ 6 స్పూన్స్ షుగర్ వేసుకుని నెమ్మదిగా ఒక 2 minutes అలా కలుపుతూ ఉంటే మెత్తగా అవుతుంది. దాన్ని తీసి మిక్సర్ గ్రైండర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇందాక క్యారమెల్ చేసుకున్న కేక్ బౌల్ ఉంది కదా, అందులోనే ఫిల్టర్ చేసుకుని ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా కుక్కర్లో ఒక 2 glasses వాటర్ పెట్టుకుని అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టి ఆ బౌల్ అందులో పెట్టి ఆన్ చేసి ఒక 40 minutes ఉంచండి. నెక్స్ట్ 40 minutes అయ్యాక చల్లారేగా ఈ విధంగా వస్తుంది. దాన్ని నైఫ్తో చుట్టూరు కట్ చేసి ప్లేట్లో ఫ్లిప్ చేసుకుని నెమ్మదిగా ట్యాప్ చేస్తే ఈ విధంగా కేక్ వస్తుంది. చూసారా ఎంత యమ్మీగా ఉందో, చూడంగానే నోరు ఊరుతుంది కదా. మీకు కూడా బాగా నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మన గోదావరి డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.